అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనం ఈ విధంగా చేరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకోవడానికి దేవుడు మనకి సమయాన్ని ఇచ్చారు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఆయన ఏం చెప్పారంటే, చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 17 వచనం చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17 వచనం. యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాసందులో చేరి మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుకోవడానికి, వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. మీ యొక్క వాక్యాన్నైనా వెత్తబోచుండగానైనా శ్రద్ధగా విని తండ్రి, మీ యొక్క వాక్యం ద్వారానైనా మేము ఫలించడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని దీవించి ఆశ్రయించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని దయచేయండి తండ్రి. మీ యొక్క ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో యేసుక్రీస్తు వారు తన యొక్క సువార్తని మొదలు పెట్టేటప్పుడు మొట్టమొదటిగా దేంతో స్టార్ట్ చేశారంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అనే మాటతో యేసుక్రీస్తు వారు స్టార్ట్ చేశారు తన యొక్క పరిచర్యని. అయితే ఒక మాట అంటా ఉన్నారు, ఏమని? కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అంటే పరలోక రాజ్యం దగ్గరగా ఉంది, మీరు మారు మనసు పొందండి అని స్టార్ట్ చేశారు యేసుక్రీస్తు వారు. మరి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని చెప్తా ఉన్నారు కదా, మరి యేసుక్రీస్తు వారు సమీపించి ఉన్నది అని చెప్పి ఇప్పటికి 2026 సంవత్సరాలు అయిపోయింది. మరి మనకి డౌట్ రావచ్చు, ఏందా మరి పరలోక రాజ్యం సమీపించి ఉందని యేసుక్రీస్తు వారు చెప్పారు, మరి పరలోక రాజ్యం ఎక్కడ ఉన్నదా అని మనకి డౌట్ రావచ్చు. అయితే అందుకే అంటున్నారు, చూడండి, లోకాసు వార్త 17వ అధ్యాయము, లోకాసు వార్త 17వ అధ్యాయము 21 వచనం చదవండి. 17:21. ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఎక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చేదను. దేవుని రాజ్యం ఎక్కడుంది? దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. ఎక్కడుంది దేవుని రాజ్యం? మన మధ్యలోనే ఉంది. మరి మన మధ్యలోనే ఉంటే మరి ఎక్కడ చూడొచ్చు మనం దేవుని యొక్క రాజ్యాన్ని? మనము దేవుని యొక్క ప్రజలము, మనము దేవుని యొక్క రాజ్యము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఎవరైతే దేవుని రాజ్యంలో ఉంటారో వారు దేవుని సన్నిధిలో ఉండేవారుగా ఉంటారు. మరి మన జీవితాలు ఎట్లా ఉన్నాయి? నామకార్థ క్రైస్తవుల వలె ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. అందుకే యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు, ఏమనంటే, దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. అంటే దేవుడు, యేసుక్రీస్తు వారు ఎక్కడైతే ఉంటారో అక్కడ దేవుని యొక్క రాజ్యం ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే దేవుని యొక్క రాజ్యంలో ఉంటారో వారు పరలోకం వెళ్తారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, అక్కడ ఎవరైతే మనం ఈ లోకంలో జీవించేటప్పుడు ఆయన రాజ్యంలో మనం చేరేవారిగా ఉండాలి. మనం ఈ లోకపు రాజ్యంలో మనం జీవించినట్లయితే ఈ లోకం రాజ్యం ఎట్లా ఉంటుందంటే, డబ్బు వైపే మనం చూసేవారుగా ఉంటాం. డబ్బు ఉంటేనే ఏదైనా చేయొచ్చు అంటాం, డబ్బుతోనే మన జీవనం అనుకుంటాం, డబ్బు ఉంటేనే చనిపోయిన తర్వాత ఏదైనా చేయగలుగుతాం, డబ్బు లేకపోతే జీవితమే లేదని చెప్తాం. అయితే దేవుని యొక్క రాజ్యం ఏం చెప్తా ఉంటుందంటే, డబ్బు శాశ్వతం కాదు, దేవుడి శాశ్వతం, ఆయన వాక్యం మీకు ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే మనం దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలి, ప్రతి ఒక్కరు బాప్తిస్మం తీసుకోవాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి మన జీవితంలో మనం మారు మనసు పొందామా? ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మారు మనసు మనం పొందిన వారుగా ఉండాలి. ఎన్నో సంవత్సరాల నుండి మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటా ఉన్నాం, దేవుని సన్నిధికి వచ్చేవారుగా ఉన్నాం, దేవుని సన్నిధిలో కూర్చునేవారుగా ఉన్నాం, కానీ దేవుని రాజ్యంలో చేర్చబడిన వారుగా ఉన్నాం. ఎందుకంటే మనం మారు మనసు పొందలేదు కాబట్టి. ఒకవేళ నేను శ్రద్ధగా వాక్యం వింటా ఉన్నానయ్యా, మందిరానికి రాలేకపోతా ఉన్నాను, నాకు బాప్తిస్మం తీసుకోలేదు, నాకు మారు మనసు అనుభవం లేదు అని మనం అన్నాం అనుకోండి, మనం దేవుని యొక్క రాజ్యంలో చేరిన వారం కాము అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఖచ్చితంగా
మారు మనసు పొంది బాప్తీసం తీసుకోవాలి. అందుకే చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనంలో మనకు ఆ మాట మనకు కనపడుతుంది. చూడండి, యోహాను సువార్త. యేసు ఇట్లా, నేను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే ఖచ్చితంగా బాప్తీసం తీసుకోవాలి. అందుకని ఇక్కడ అంటా ఉన్నారు ఏమని, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ. చూడండి, మనం దేవుని యొక్క కృపను బట్టి మనందరం బాప్తీసం తీసుకున్నాం. ఎవరైతే బాప్తీసం తీసుకుని ఉన్నారో వారందరికీ పరిశుద్ధాత్ముడు వారి యొక్క హృదయంలో ఉన్నారు. కాబట్టి మనం ఈ లోకంలో మనం జీవించగలుగుతా ఉన్నాం. అయితే కొంతమంది అనుకుంటారు, నేను బాప్తీసం తీసుకున్నా, నేను దేవుని సన్నిధికి రాకపోయినా ఏం కావటం లేదు కదా అనుకుంటాం మనం ఈ లోకంలో. దానికి కారణం ఏంటంటే, దేవుడు మన వైపు ఇంకా చూస్తా ఉన్నాడు. ఆయన చేతులు చాపి ఎదురు చూస్తా ఉన్నారు. అందుకే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఖచ్చితంగా బాప్తీస అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఒకడు నీటి మూలముగాను. మారు మనసు పొంది మనం బాప్తీసం ఖచ్చితంగా తీసుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు అనుకుంటాం, ఈ లోక సంబంధమైన రాజ్యం ఎట్లా ఉంటుందంటే, ఏమి తిందువా ఏమి తాగుదువా అని చెప్పి మనం చూసేవారుగా ఉంటాం. ఈ రోజు గడవటమే కష్టంగా ఉందనుకుంటాం. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన యొక్క ఆలోచన ఆ విధంగా ఉంటుంది. అయితే చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయము 36 వచనం చదవండి. 18:36. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. చూడండి, దేవుని రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఒకవేళ ఈ లోక సంబంధమైనది అయితే ఏం చేస్తారు? దేవుని సేవకులు దేవుని కోసం పోరాడేవాళ్ళు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ లోకంలో మనకి ఏదైనా అన్యాయం జరిగింది అనుకోండి, మనం ఏం చేస్తాం? పోరాటం చేస్తాం. నాకు అన్యాయం జరిగింది, ఎందుకు చేయాలని చెప్పి మనం పోరాటం చేసేవారుగా ఉన్నాం. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు ఏమని, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. కాబట్టి ఎవరైతే బాప్తీసం తీసుకుని ఉంటారో ప్రతి ఒక్కరూ ఈ లోకం గురించి మనం ఆలోచించేవారుగా ఉండకూడదు. ఒకవేళ ఈ లోకంలో మనం తినడానికి ఆహారం లేకపోయినా, ఒకవేళ ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం పేదవారిగా ఈ లోకంలో జీవించినా, ఏమీ లేని వారిగా మనం ఈ లోకంలో జీవించినా, మనం ఆ లోకం పరలోకం గురించి మనం ఆలోచించేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు. చూడండి, యూదులకు అంటే యేసుక్రీస్తు వారు సిలువేయబడ్డారు. ఒకవేళ ఆయన రాజ్యం అందరూ అనుకుంటారు, ఏమనుకున్నారంటే ఈ లోక రాజ్య సంబంధించిందే అనుకున్నారు. కానీ ఆయన రాజ్యము పరలోక సంబంధమైనది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకో. అందుకే అంటున్నాడు ఏమనంటే, చివరిలో అంటా ఉన్నాడు ఏమని, నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఎప్పుడు మనం ఈ లోకం గురించి ఆలోచించకూడదు. అదేం మాట అయ్యా, నువ్వు అట్లా చెప్తున్నావు, మరి పిల్లల్ని బాగా చదివించుకోవాలి కదా, మంచి ఉద్యోగం చేయాలి కదా, పనికి వెళ్ళాలి కదా, డబ్బులు తెచ్చుకోవాలి కదా, డబ్బు ఉంటేనే కదా మనం బాగా జీవించేది, డబ్బు లేకపోతే ఎవరు లెక్క చేస్తారు, ఎవరు గౌరవం ఇస్తారు, ఈ లోకంలో మనకు డబ్బు ఉంటేనే కదా అని మనకు ఆలోచన వచ్చింది. మనం ఆలోచించే ఆలోచన ఏంటంటే ఈ లోక సంబంధమైన ఆలోచన. అది పరలోక సంబంధమైన ఆలోచన ఎట్లా ఉంటుందంటే, అయ్యో నా కుటుంబం రక్షణ పొందలేదే, అయ్యో నా బిడ్డలు ప్రార్థనకు రావట్లేదే, అయ్యో నా బిడ్డలు ఆరాధన చేయట్లేదే, నా భర్త రావట్లేదే, నా కొడుకు రావట్లేదే, నా కూతురు రావట్లేదే, నా కుటుంబం కట్టబడలేదే, నేను పరలోకానికి సిద్ధపడలేదే అని ఆలోచించేవారుగా ఉంటాం. మనకి ఉన్నా లేకపోయినా ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం సహజంగా మనం ఆలోచిస్తాం ఏమని, అయ్యా నువ్వు 100 చెప్పాయా డబ్బులుంటేనే అంటాం. ఈ లోకంలో మనకు వచ్చే ఆలోచన కాదు. డబ్బు వల్ల మనం ఏమీ చేయలేము. ఎందుకంటే లాజర్ గారు పేదవాడిగా ఉన్నాడు, దరిద్రుడిగా ఉన్నాడు. అయితే లాజర్ గారు చనిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి తీసుకెళ్ళిన లాజర్ గారిని. ధనవంతుడు చాలా లగ్జరీ లైఫ్ అనుభవించాడు, ఎంతో సంతోషంగా ఉన్నాడు, ఎన్నో సౌకర్యాలు కలిగిన వాడుగా ఉన్నాడు.
అయితే అక్కడ అక్కడ పాతాళంలో ఎన్నో బాధలు పడతా ఉన్నాడు. చూడండి, ఈ లోకంలో ఒకవేళ లాజరు అనుకుని ఉండొచ్చు, అయ్యా దేవా ఏందయ్యా నాకు ఈ కష్టం, ఏందా రొట్టె ముక్కలు పట్టమేంది, ఆ రొట్టె ముక్కలు నేను తింటమేంది, నీకు ప్రార్థన చేయటం ఏంది, నిన్ను ఆరాధించడం ఏంది, ఇదేందా ఈ లోకంలో డబ్బులుంటేనే కదయ్యా అనుకోవాలా లాజరు గారు. దేవుని వైపు చూసాడు. తన యొక్క ప్రాణం పోయే వరకు ఈ లోక సంబంధమైన విషయాల మీద ఆయన మనసు పెట్టుకోలేదు. కాబట్టి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఎవరు? లాజరు. ఏ లాజరు? పేదవాడైన లాజరు. మరి మన జీవితంలో మనం ఎందుకు డబ్బు గురించి ఆలోచిస్తాం? మనకు ఒక బాధ్యత దేవుడు ఇచ్చాడు. ఈ లోకంలో మనం ఇంకా జీవిస్తా ఉన్నామంటే దేవుని పనిలో మనకు ఒక బాధ్యత ఉన్నది అని మనం గుర్తుపెట్టుకోవాలి. అయ్యా నువ్వు సేవకుడు కదా, నీకు బాధ్యత ఉంటుంది, మాకేముంటుంది అనుకోకూడదు ఎవరు. దేవుని యొక్క సన్నిధిలో ఒక బాధ్యత కలిగి ఉన్నాం కాబట్టి ఆ బాధ్యత నెరవేర్చబడే వరకు దేవుడు మన యొక్క చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు. అందుకే దేవుని యొక్క రాజ్యం అంటే ధనం కాదు, దేవుని యొక్క రాజ్యం అంటే బంగారం కాదు. కొంతమంది అంటారు ఆయన ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో నుండి రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము 17 వచ్చిన చదవండి. 14:17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందలి ఆనందమునై ఉన్నది. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనకు వచ్చిన కష్టాలను చూసి మనం ఏడవకూడదు, మనకు వచ్చిన బాధలను చూసి మనం కృంగిపోకూడదు, చింతపడకూడదు. చాలా మంది చింతించి తమ యొక్క ప్రాణాలు పోగొట్టుకుంటా ఉన్నారు. బాధ, అయ్యో నేనేం చేయాలి, ఏం చేయాలని చెప్పి వేదన పడి ఎన్నో రోగాలు కొని తెచ్చుకునేవారుగా ఉన్నారు. ఈ లోకంలో మనం అనుకుంటాం, ఈ లోకంలో చూడండి అక్కడ ఏమంటా ఉన్నారు, ఈ దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని. చూడండి, భోజనం పానం అయ్యే డబ్బులుంటే మేము తింటాం, తాగుతాం, చక్కగా ఉంటాం కాదు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఎట్లా ఉండాలి? నీతి కలిగిన వారుగా ఉండాలి, సమాధానం కలిగిన వారుగా ఉండాలి, పరిశుద్ధాత్మను మనం కలిగిన వారుగా ఉండాలి. అలాంటి ఆనందం కలిగి ఈ లోకంలో జీవించాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు కష్టాలు వస్తాయి, మనకి శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, వేదనలు వస్తాయి. చూడండి, ఈ లోకంలో మనం దేవుళ్ళో ఉంటే ఇంకా ఎక్కువ వస్తాయి. దేవుళ్ళో ఉన్న వాళ్ళు సంతోషంగా ఉన్నారు అనుకోవటానికి లేదు. లోకంలో ఉన్న వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఎంతో ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటారు. కానీ ఎవరైతే దేవుళ్ళో ఉంటారో వారి జీవితం ఎట్లా ఉంటుందంటే చాలా కటువుగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది వాళ్ళ యొక్క జీవితాలు. అలాంటి సమయంలో మనం ఈ యొక్క భోజనం గురించి మనం ఆలోచించాం. కొన్ని సందర్భాల్లో భోజనంలోనికి కూర కూడా తెచ్చుకోలేని పరిస్థితికి మనం వెళ్ళిపోతాం. డబ్బులు లేవు, ఏం చేయాలి? అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే దేవుని వైపు మనం చూసేవారుగా ఉండాలి. ఏడవకూడదు, కన్నీరు పెట్టుకోకూడదు, మనం ఏదో చేయాలని ప్రయాస మనం పడకూడదు. దేవుని వైపు మనం చూస్తే దేవుడు మనకి ద్వారాన్ని తెరిచేవాడుగా ఉన్నాడు. అందుకే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొంచెం ముందు చదవం 13వ వచనం. కాగా ఇక మీదట ఒకనికొకడు తీర్పు తీర్చుకుందాము, ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. చూడండి, ఇక్కడ ఈ 14వ వచనంలో 14వ అధ్యాయంలో రోమపత్రికలో రకరకాల మనుషులు ఉన్నారు. మీరు తర్వాత 14వ అధ్యాయం మొదటి నుండి చదవండి. కొంతమంది ఏమంటున్నారంటే అయ్యా ఫలానా రోజు మంచి రోజే అంటా ఉన్నారు. కొంతమంది ఏమంటా ఉన్నారంటే అయ్యా అన్ని దేవుడు అంత చేశాడు కదా, అన్ని మంచి అంటున్నారు. కొంతమంది కొన్ని తినకూడదు అంటా ఉన్నారు. కొంతమంది ఏమంటున్నారంటే తినొచ్చు అంటున్నారు. అయితే వీళ్ళు తీర్పు తీర్చుకుంటా ఉన్నారు, నిందించుకుంటా ఉన్నారు, మీరు చేసే తప్పు అంటా ఉన్నారు. అయితే అలా అనుకునే సందర్భంలో పౌలు గారు చెప్తా ఉన్నారు. ఏం చెప్తా ఉన్నారు? మీకు మీరే తీర్పు తీర్చుకోవద్దు, మీరు జాగ్రత్తగా ఉండండి. అందుకే 14వ అధ్యాయం చివరి వచనంలో అంటున్నాడు. చూడండి, చివరి భాగంలో అనుమానించేవాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినను కనుక దోషి అని తీర్పునందును విశ్వాసం మూలము కానిదేదో అది పాపము. మనం విశ్వాసాన్ని మనం కలిగిన వారుగా ఉండాలి ఈ లోకంలో జీవించేటప్పుడు. అందుకే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం విశ్వాసం కలిగి నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని మనం కలిగి ఈ లోకంలో జీవించాలి.
చూడండి, ఈ లోకంలో ఆనందం అంటే ఆ, మనం ఒకవేళ మనకి ఇల్లు లేదనుకోండి, ఇల్లు కొనుక్కుంటే మనకు ఆనందం. ఒకవేళ మనకు బైక్ లేదనుకోండి, బైక్ కొనుక్కుంటే మనకు ఆనందం. చూడండి, ఆనందం అనేది మనం వాటిలో చూస్తూ ఉంటాం. ఈ లోకానుసారంగా మనం ఆలోచించకూడదు. దేవునిలో మనం ఎదిగేవారుగా ఉండాలి, ఫలించేవారుగా ఉండాలి. సహజంగా ఈ లోకంలో ఏంటంటే మాటలు చెప్తా ఉంటారు. ఈ లోకంలో మాటల్లో మనం చూడకూడదు దేవుని యొక్క రాజ్యాన్ని. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ మాట మనం చూడొచ్చు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం చదవండి. 4:20. దేవుని రాజ్యము మాటలతో కాదు. ఆ చాలు. చూడండి, ఇక్కడ దేవుని రాజ్యం ఎట్లా ఉంది? మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. అంటే శక్తి కలిగిందిగా ఉండాలి ఈ లోకంలో దేవుని రాజ్యం. దేవుని రాజ్యం అంటే దేవుని యొక్క మందిరమే. దేవుని మందిరానికి వస్తే ఆ శక్తిని మనం అనుభవించగలుగుతాం. అంతేగాని మన ఇష్టానుసారంగా మనం ఈ లోకంలో జీవిస్తా, అయ్యో దేవుడు మాకేం కార్యం చేయట్లేదయ్యా, దేవుని దగ్గరకు వస్తే దేవుడు కార్యం చేస్తాడు. ఈ లోకంలో మనకి ఏదైనా అవసరం ఉందనుకోండి, అధికారుల దగ్గరికి వెళ్తాం, 10 సార్లు తిరుగుతాం, 100 సార్లు తిరుగుతాం. వాడేం చేస్తాడు? అయ్యో పాపం తిరుగుతున్నాడు అని చెప్పి, పాపం పోనీలే అని చెప్పి తిప్పించుకొని ఏదో కొంచెం దయ తెలుస్తాడు. దానికి ఎంత రుణపడి ఉంటామో మనం. అయ్యా పలానోళ్ళు చేశారయ్యా, మా జీవితాంతం రుణపడి ఉంటామయ్యా అంటాం. చూడండి, చిన్న విషయానికి. మరి మనం దేవుని సన్నిధికి మనం రావాలి, దేవుని దగ్గర మనం వర్ధిల్లాలి, దీవెనలు పొందాలి. మరి దేవుని సన్నిధికి మనం ఎందుకు రాలేకపోతా ఉన్నాం? మళ్ళీ మనకు అన్నీ తెలుసు, మనకు తెలియని వాళ్ళం కాదు. ఎట్లా ఉండాలో తెలుసు, మన ఈ లోకంలో వాక్యానుసారంగా ఎట్లా ఎదగాలో తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఏం చేస్తాం? నిర్లక్ష్యం చేసేవారుగా ఉన్నాం. దేవుని యొక్క శక్తిని నిర్లక్ష్యం చేసి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తా ఉన్నాం. అందుకన్నాడు దేవుని రాజ్యము అంటే దేవుని యొక్క మందిరము అని గుర్తుపెట్టుకోండి. దేవుని మందిరం ఎట్లాంటిదంటే శక్తితో ఉన్నది అని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ లోకంలో జీవించేటప్పుడు ఎంత శక్తి కలిగిన దేవుని యొక్క మందిరాన్ని మనం ఎందుకు మానేస్తా ఉన్నాం? ఆదివారం బాగానే వస్తారు, సంకొడుకులకు మనం రాలేం, ఉపవాసకుడికి మనం రాలేం, సంపూర్ణ రాత్రి ప్రార్థనకి మనం రాలేం. ఆదివారం మాత్రం అయ్యా వచ్చానయ్యా అని చెబుతాం దేవునికి. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దేవుని యొక్క శక్తిని మనం ఆశ్రయించాం. ఈ లోకంలో ఏమీ లేదు. ఈ లోకం ఎలాంటిదంటే నీటి బుడగ లాంటి జీవితం మనది. మనం ఎంతసేపు ఉంటాం మనకు తెలియదు. ఇప్పుడు అనుకుంటాను బాగా ఆరోగ్యంగా ఉన్నానులే, పర్లేదులే, బూస్ట్ డబ్బాలు తాగుతున్నాను, బాగా లేదు. మన జీవితంలో మనం బ్రతికి ఉన్నాము అంటే దానికి కారణం దేవుని యొక్క శక్తి అని మనం గ్రహించాలి. ఊరక మాటలు చేస్తే ఉపయోగం లేదు. ఆయన శక్తిని మనం అనుభవించేవారుగా ఈ లోకంలో ఉండాలి. అందుకే అంటా ఉన్నాడు, మొదటి కొరింథీ రాసిన పత్రికలోనే 15వ అధ్యాయము 50వ వచనం చదవండి. 15:50. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. చూడండి, అప్పుడే కొరింథీ రాసిన పత్రికలో చెప్పేశారు, డిసైడ్ అయిపోయారు. ఏమనంటే రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. అందుకే మనం దేవుని సన్నిధికి రాలేకపోతా ఉన్నాం. మన రక్తం మాంసం ఏమనిద్దంటే, ఏం వెళ్తాంలే ప్రార్థనకి, పలానా 40 సంవత్సరాల అనుభవం ఉందిగా, ఆమె ఇంట్లో ఉంది, నువ్వేం వెళ్తావులే అమ్మ కూర్చో అంటది మన మనసు. మనం ఏమనుకుంటాం, నిజమే కదా, పలానా సహోదరి రావట్లేదుగా, ఆ సహోదరి ఎప్పుడు వెళ్తే ఇప్పుడు వెళ్ళవచ్చులే అనుకుంటాం. చూడండి, మన జీవితాలు ఎట్లా ఉన్నాయి అంటే వాళ్ళగా మనం చూస్తే ఉపయోగం లేదు. దేవుని వైపు మనం చూసేవారుగా ఉండాలి. ఈ రక్త మాంసాలను మనం జయించేవారుగా ఉండాలి. పరిశుద్ధాత్మ అనుభవాన్ని మనం కలిగి ఆ యొక్క పరిశుద్ధాత్మలో నడిపింపబడేవారుగా ఈ లోకంలో మనం ఉండాలి. ఎవరైతే ఆ విధంగా నడిపించబడతారో ఈ లోకంలో మనం మంచి రోజులు మనం చూడగలుగుతాం. కాబట్టి అందుకే కొరింథీ రాసిన పత్రికలో ఆ మాట చెప్తా ఉన్నారు. సరే, మనం ఇన్ని మాటలు చెప్పుకున్నాం కదా, మరి పరలోక రాజ్యంలో మనం ఉండాలి అంటే మనం ఏ నియమాలు మనం కలిగి ఉండాలి? కండిషన్ ఉండాలిగా. ఇప్పుడు బండిలో పెట్రోల్ ఉంటే బండి ముందుకు వెళ్ళిద్ది, డీజిల్ పోస్తే వెళ్ళిద్దా? వెళ్ళదు. అదే పని మనం చేస్తున్నాం. చూడండి, లోకంలో మరి మనం దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే కండిషన్లు ఉన్నాయి. ఆ కండిషన్ల గురించి చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు ఆ కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు మొట్టమొదట ఆయన చెప్పిన మాట ఏంటంటే, చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం చదవండి.
ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై మనం దీనత్వాన్ని మనం కలిగి ఉండాలి, దీనులంగా ఉండాలి. మనకు అసలు దీనత్వమే ఉండదు. మనం ఎలాంటి వాళ్ళం అంటే తోడేలు స్వభావం మనం కలిగిన వారుగా ఉంటాం. చూడటానికి గొర్రెల వలె కనబడతాం. మనం ఏం అనరు. చూడటానికి ఎట్లా ఉంటామంటే, అయ్యా అబ్బాయి అసలు ఏం మాట్లాడ్డాయా, ఏం తెలియదు, అసలు తెలివి లేనోడు, అసలు ఎట్ట బతుకుతాడో అనుకుంటారు. ఆ మాటలు వింటే మనకు తెలిసిద్ది, అసలు మా అమ్మాయి భలే మంచిది, అసలు ఎంత బుద్ధిమంతురాలో అనుకుంటాం. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దీనత్వాన్ని మనం కలిగిన వారుగా ఉండాలి, దీనులంగా ఈ లోకంలో ఉండాలి. ఎవరైతే దీనులుగా ఉంటారో వారిది పరలోక రాజ్యం. మనం దీనంగా లేకుండా మనం వచ్చి దేవుని మందిరంలో కూర్చుంటే మనం దేవుని రాజ్యంలో లేనట్లే. ఏదో వచ్చి అటెండెన్స్ వేసుకొని వెళ్ళిపోతున్నాయి అంతే. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దీన మనసు మనం కలిగిన వారుగా ఉండాలి, దీనులంగా మనం ఉండాలి. అందుకే 10వ వచనం చదవండి. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎవరు హింసించబడినప్పుడు సైలెంట్గా ఉంటారు? దీనులు మాత్రమే సైలెంట్గా ఉంటారు. దీనత్వం లేని వాళ్ళు సైలెంట్గా ఉంటారా? ఉండరు. మనం నీతి నిమిత్తము, నీతిగా ఉంటే మనకి రోజులు లేవు, నీతిగా ఉంటే మనం లాభం పొందలేము ఈ లోకంలో. కానీ నీతి కలిగి మనం ఈ లోకంలో జీవించాలి. అందుకే దీనులు మాత్రమే హింసించబడిన వాళ్ళు సైలెంట్గా ఉంటారు. అందుకే అంటున్నాడు, నీతి నిమిత్తము హింసించబడి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఎట్లా ఉండాలి? దీనత్వాన్ని మనం కలిగి ఉండాలి. ఎవరైతే దీనత్వము కలిగి దేవుని యొక్క మందిరానికి ఎవరైతే వస్తూ ఉన్నారో వారు దేవుని రాజ్యంలో ఉన్నట్లే. ఎందుకంటే దేవుని మందిరమే దేవుని రాజ్యం. ఒకవేళ మనం దీనత్వం లేకుండా వస్తే మనం బయట వాళ్ళమే, లోకస్తులమే అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇంకొక విషయం అనిపించింది, అయ్యా నీతిగా ఉంటే మాకు డబ్బులు రావు కదా అని అనుకుంటాం కదా. చూడండి, లోకాసు వార్త 6వ అధ్యాయము 20వ వచనం చదవండి. లోకాసు వార్త 6వ అధ్యాయము 20వ వచనం. అంతటా ఆయన శిష్యుల తట్టు పారదూసి ఇట్లా, నేను బేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఎవరు ధన్యులు? బేదలైన మీరు అంటే ఎవరైతే పేదరికంలో ఉంటారో వాళ్ళది దేవుని రాజ్యం. చూడండి ఎంత చక్కగా చెప్తా ఉన్నారు. సహజంగా మనకు డబ్బులు లేవనుకోండి, మనం ఎంత బాధపడతాము, ఎంత వేదన పడతాము. అయ్యా డబ్బులు లేవు, అయ్యా పిల్లల్ని సరిగ్గా చదివించలేకపోతా ఉన్నాము. చూడండి, ఈ లోకంలో ఈ శిష్యుల తట్టు పారదూసి ఎందుకంటున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట? వాళ్ళ మనసులో అనుకుంటా ఉన్నారు ఏమని, అయ్యో మేము కూడా పేదరికంలో ఉన్నాం కదా, మరి మా జీవితాలు ఎట్లా ఉన్నాయి, మా బ్రతుకులు ఎట్లా ఉన్నాయి అని ఒకవేళ మనసులో అనుకుంటా ఉన్నారేమో శిష్యులు. వాళ్ళని చూసి అంటా ఉన్నారు. అందుకే వాళ్ళ వైపు పారదూసి, అంటే మీ ఆలోచన నాకు తెలుసు, ఒకవేళ మీరు ఇట్లా అనుకుంటా ఉన్నారేమో, అయితే మీరు బేదలుగా ఉన్నారు కాబట్టి మీరు ధన్యులు అనే మాట అక్కడ వాడుతూ ఉన్నారు. చూడండి, ఈ లోకంలో బేదలుగా ఉన్నవారు ధన్యులు. ఎందుకంటే దేవుడు వాళ్ళ మాట వింటాడు. వారు ఏది అడిగినా దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. దేవుడు వారి ప్రక్కనే ఉండేవాడుగా ఉన్నాడు. అందుకే అంటున్నాడు, తర్వాత చదవండి 21వ వచనం. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. ఆకలి కొన్న మీరు అంటే ఆహారం లేక ఆకలి కొంటారా, లేకపోతే ఆహారం ఉండి ఆకలి కొంటారా? ఆహారం తినడానికి పచ్చడి కూడా లేకపోతే అప్పుడు ఆకలి కొంటారు. చూడండి ఎలాంటి స్థితి అక్కడ మనకు చూపిస్తా ఉన్నారు. అందుకే అంటున్నాడు, ఆకలి కొనుచున్న మీరు ధన్యులు. ఒకవేళ మీరు 2 పూటలు తినడానికి ఆహారం లేదేమో, ఒక్క పూటే మీరు తింటా ఉన్నారేమో, చాలా కష్టంలో ఉన్నారేమో, చాలా బాధలో ఉన్నారేమో, మీరు ధన్యులు, మీది దేవుని యొక్క రాజ్యము. అందుకే తర్వాత అంటున్నాడు, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. ఎందుకు అన్నాడు ఆ మాట? ఎందుకు ఏడుస్తాం? అందరూ మంచి స్థితిలో ఉన్నప్పుడు మనం ఏడుస్తాం. మనం ఎంత ప్రయాసపడినా మన దగ్గర మనం ఏం సాధించలేనప్పుడు మనం ఏడుస్తాం. అయ్యా నేను కష్టపడి చదువుతా ఉన్నాను, అయ్యా నేను ఉద్యోగం కొట్టలేకపోయాను అని మనం ఏడుస్తాం. అయ్యా నా బిడ్డల్ని బాగా చదివించాను, వాళ్ళు బాగా చదివారు, అయినా వాళ్ళకి ఉద్యోగం రాలేదు, అప్పుడు ఏడుస్తాం. అయ్యా మేము బాగా బతకాలనుకుంటా ఉన్నాం, డబ్బులు లేవు, అప్పుడు ఏడుస్తాం. అంటే మనం పేదరికంలో ఉన్నప్పుడు మనం ఏడ్చేవారుగా ఉన్నాం. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు
నవ్వే వాళ్ళందరూ ఏడవరు అనుకుంటాకి లేదు. వాళ్ళు ఏంటంటే బయట మనకు నవ్వుతూ కనపడతారు చాలా మంది. అయితే మనం అనుకుంటాం, అరే ఈయన బాగా సంతోషంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు అనుకున్నా. కాదు, వాళ్ళ వెనక వైపు వాళ్ళు ఎంతో ఏడుపు ఉంటుంది. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దేవుని రాజ్యం అంటే ఒక క్వాలిటీ. అది పేదవారిగా ఉంటే ఈ లోకంలో పేదలైన వారు ధన్యులు. చూడండి, పేదలుగా ఉన్నావేమో, ఇబ్బందిలో ఉన్నావేమో, లేదంటే సమస్యల్లో మనం ఉన్నావేమో, ఒకవేళ ఆర్థికమైన సమస్యల్లో మన వెంట ఉన్నాయేమో, ఒకవేళ అప్పుల్లో మనం కూరుకుపోయేమో, అప్పుడు మనం ఏం చేయాలి? దేవుని దగ్గరికి రావాలి, దేవుణ్ణి అడగాలి, బయటపడాలి. ఇవన్నీ చేయకుండా దేవుడు వచ్చేసి ఆబ్రహదాబ్రా తీసేసి అన్నట్టు ఉండకూడదు. మనం దినదినము మనం అభివృద్ధి చెందేవారుగా ఉండాలి. మనం ఏం కోరుకుంటాం అంటే సడన్గా వచ్చి పడిపోవాలనుకుంటాం. లేదు, అట్లా జరగదు, ఎప్పటికీ జరగదు. మన జీవితంలో బాధ అనుభవించాలి. మనం ఆ బాధ నుండి మనం పాఠాలు నేర్చుకోవాలి. మనం నేర్చుకున్న పాఠాలని బట్టి ఈ లోకంలో మనం జీవించి తల ఎత్తుకునేవారుగా ఈ లోకంలో మనం బ్రతకాలి. అందుకంటున్నాడు, ఏమని అంటా ఉన్నారు? ఏడ్చుచున్న మీరు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో ఏడుస్తూ ఉన్నావేమో, జాగ్రత్త. దేవుడినితో చెప్తా ఉన్నాడు, నువ్వు నవ్వుతావు, చక్కగా నవ్వుతావు, ఆనందపడతావు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి పేదలైన వారు దేవుని యొక్క రాజ్యానికి వెళ్తారు. తర్వాత చూడండి, లోకసువార్త 9వ అధ్యాయము 62 వచ్చిన చదవండి. ఎందుకంటే భేద స్థితిలో ఉన్నప్పుడు వెనక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు అర్హుడు కాడని వానితో చెప్పాను. నాగటి మీద చెయ్యి పెట్టి దేవుని సన్నిధికి నేను వస్తానని తీర్మానం తీసుకున్నాం. దేవుని సన్నిధిలో ఉంటానని చెప్పి తీర్మానం తీసుకున్నాం. ప్రార్థన చేస్తానని తీర్మానం తీసుకున్నాం. బైబిల్ మొత్తం ఒక నెలలో చదువుతామని చెప్పి తీర్మానం తీసుకున్నాం. ఎన్నో తీర్మానాలు తీసుకున్నాం. ఒకవేళ చేయబెట్టి వెనక్కి తిరిగితే దృఢమైన మనస్సు లేని వారము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే దృఢమైన మనసు కలిగి ఉంటారో ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత బాధ అయినా, ఎంత వేదనైనా వెనక్కి తిరిగి చూసేవారుగా ఉండరు. దేవుళ్ళ బాధలు పడడానికి రెడీగా ఉంటారు. అందుకంటున్నాడు, ఏమనండి, యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు, ఏమని? నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు అర్హుడు కాదని వానితో చెప్పాను. ఈ లోకంలో మనం దృఢమైన మనసును కలిగి దేవుని వైపు మనం చూసేవారుగా ఉండాలి. దేవుళ్ళో ఉండాలి. దేవుళ్ళో మనం వర్ధిల్లేవారుగా ఉండాలి. ఆశీర్వాదం పొందేవారుగా ఉండాలి. ఆయన మనల్ని బ్రతికించేది, ఆయన మనల్ని దీవించేది. ఈ లోకంలో ఎవరు ఏమి చేయలేరు. మనం అనుకుంటాం వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు అనుకుంటాం. మనల్ని ఎవరేం చేయలేరు. మన బ్రతుకులు బాగుండాలి అంటే మనం దేవుని దగ్గర ఏడుద్దాం. ఒకవేళ ఏడుస్తూ ఉంటే, అయ్యా నా బ్రతుకును మార్చు అని దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చొని ఏడుస్తే దేవుడు మన బ్రతుకులు మారుస్తాడు. మనం అది మాత్రం మనం చెయ్యం. ఏం కావాలి? నేను ఇంట్లో ఉంటానయ్యా, నేను ప్రార్థనకు రాను, బాప్తీసం తీసుకోను, నేను దేవుళ్ళలో ఉండను, నా అప్పులన్నీ తీరిపోవాలయ్యా, నా సమస్యలన్నీ అయిపోవాలయ్యా, నా బిడ్డలు బాగా చదవాలయ్యా, నా భర్త బాగా సంపాదించాలి అనుకుంటాం. ఈ లోకంలో ఎప్పటికీ అట్లా జరగదు. ఒకవేళ అట్లా జరిగిద్ది అనుకుంటే అది పొరపాటే. మనం దేవుని దగ్గరికి మనం వచ్చేవారుగా ఉండాలి. దృఢమైన మనసును మనం ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అట్లాంటి దృఢమైన మనసును మనం కలిగి దేవునిలో మనం ముందుకు సాగేవారుగా ఉండాలి. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఎట్లా, ఏం చేయాలి? క్రొత్తగా జన్మించాలి. ఖచ్చితంగా బాప్తీసం తీసుకోవాల్సిందే. మారు మనసు పొందాలి, బాప్తీసం తీసుకోవాల్సిందే. బాప్తీస అనుభవాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారు మాత్రమే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించగలుగుతారు. అందుకంటున్నాడు ఇక్కడ, ఏమనంటే దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, ఆషామాషి భక్తి మనం చేయకూడదు. ఆచారపరమైన భక్తులు మనం చేయకూడదు. మనం ఏం చేస్తామంటే సహజంగా మనకున్న ఆలోచన ఏంటంటే యేసుక్రీస్తు వారు సిలువై పడ్డారు కదా, మళ్ళీ మనం సిలువేస్తాం. అయ్యా శ్రమల కాలాలయ్యా, అబ్బో అసలు పనులేం మొదలు పెట్టకూడదు, మనకి శ్రమ. చూడండి, ఆచార భక్తి అయిపోతా ఉంది ఈ లోకంలో. మళ్ళీ ఇదన్నా బాధ ఏమల్లా, నీకెందుకయ్యా వాళ్ళ గురించి వీళ్ళ గురించి, నీ వాక్యం ఏది నువ్వు చెప్పుకోవచ్చు కదా అంటారు.
చూడండి, చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో. ఎట్లా ఉండాలంటే కండిషన్, ఇది ఒక కండిషన్. ఆ కండిషన్ ప్రకారం వెళ్తేనే. ఆషామాషి భక్తిలో ఉంటే మనకు అభివృద్ధి ఉండదు. మనం అనుకుంటాం నేను బాగా ఏదో చేస్తున్నాను, దేవుడు ఎప్పటికీ జరగదు. కావాలంటే నోట్స్లో రాసి పెట్టుకోండి. మనం వాక్యానుసారంగా జీవిస్తేనే, మనం ఆచారపరమైన భక్తిని విడిచిపెడితేనే దేవుడు మనల్ని దీవించేవాడుగా ఉన్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. ఆయన మన చెయ్యి వదిలిపెట్టడు. ఈ లోకంలో మనం ఎప్పుడు తల దించకూడదు, తల ఎత్తేవారుగా ఉండాలి. యేసుక్రీస్తు వారిని మరలా 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 సంవత్సరానికి ఒకసారి సిలువేసేస్తున్నాం అందరం. మళ్ళీ దానికి మళ్ళీ ఒక కండిషన్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. చూడండి, మన భక్తి ఎట్లా ఉంది, మన యొక్క జీవితం ఎట్లా ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, అందుకే నూతన జన్మ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఎవరైతే ఈ భక్తి ఆచారం చేస్తూ ఉన్నారో వాళ్ళు బాప్తీసం తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కావాలంటే గమనించండి, ఎంత శ్రద్ధగా ఉంటారో. ప్రార్థనకు రారు, కరెక్ట్గా ఈ 40 రోజులు చాలా జాగ్రత్తగా ఉంటారు. అయ్యా పర్లేదులే, 40 రోజులు బాగానే ఉంటారుగా అనుకుంటే ఉపయోగం లేదు. పర్లేదులే అనుకుంటే ఎవరి కోసం భక్తి మనం చేస్తున్నాము? మన కోసం చేస్తున్నావా, దేవుని కోసం చేస్తున్నావా? మనం బాగుండాలంటే మన భక్తి బాగుండాలి, మనం కరెక్ట్గా ఉండాలి. మనం చేసే అడ్డమైన పనులన్నిటికీ దేవుడిని అడ్డం పెట్టుకోకూడదు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు నూతన జన్మ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారిని మరలా 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 సిలువ వేసేవారుగా ఉండకూడదు. అపోస్తలుల కాలంలో లేదు అసలు, అట్లా ఎక్కడా రాయబడలా. అంటే కొంతమంది మహానుభావులు చెప్పారు, యేసుక్రీస్తు వారు భోజనం చేసినట్టున్నాను చూపించాయా అంటారు కొంతమంది. వాళ్ళు ఏంటంటే మహాజ్ఞానులు, అది లేదు ఇది కూడా లేదుగా అంటారు. చూడండి, ఈ లోకంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఈ లోకంలో మనకు శ్రమ కలిగిద్ది. ఈ లోకంలో ఎవరైతే వాక్యానుసారంగా జీవించాలి అనుకుంటారో వాళ్ళకి నిందలు వస్తాయి. అందుకే బైబిల్లో చెప్తా ఉన్నారు. చూడండి, అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము 22వ వచనం చదవండి తీసిన వారు. విశ్వాసమునందు నిలకడగా ఉండవలనని, మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. హెచ్చరిక. ఏమి హెచ్చరిక? చూడండి, అక్కడ ఏమంటా ఉన్నారు, ఏమని? శిష్యుల మనస్సులను దృఢపరచి. ఏం చేయాలి మనం? చాలా మంది రకరకాలుగా అంటారు. మీరు దృఢంగా ఉండాలి, విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి. అనేక శ్రమలు వస్తాయి, వెలేస్తారు కావాలంటే. వాళ్ళతో మాట్లాడవాకండి అంటారు. అయినా మనం కరెక్ట్గా ఉండాలి. మహా అయితే మనుషులు వెలేస్తారు, మాట్లాడరు. ఫలానాతో మాట్లాడొద్దు అంటారేమో. ఇప్పుడు కూడా పిచ్చి ఉందంటే మనం ఏం చేయలేము. అయ్యా మా కట్టుబాటు అయ్యా అంటారు. ఏం కట్టుబాటు? మన కట్లు తెంచేసుకోవాలి. దేవుని వైపు మనం చూసేవారుగా ఉండాలి. కట్టుబాట్లు కట్టిన వాళ్ళని కట్టుదే వాళ్ళ దగ్గర పెట్టుకోవాలండి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దేవుని వైపు మనం చూడాలి. అందుకే అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెను. శ్రమ అనుభవించకుండా మనం దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. శ్రమ అనుభవించాలి అంటే వాక్యానుసారంగా మనం జీవించాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి. అట్లా కాకుండా మనం బెండ్ అయిపోకూడదు. ఈ లోకంలో మనం ఆ విధమైన భక్తి కలిగి జీవిస్తే దేవుడు మన జీవితాలు మార్చేవాడుగా ఉన్నాడు, మనల్ని హెచ్చించేవాడుగా ఉన్నాడు. అందుకే అనేక శ్రమలను అనుభవించి, అంటే మనం ఓర్పు కలిగిన వారుగా ఈ లోకంలో మనం జీవించాలి. అది ఒక క్వాలిటీ. దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఓర్పు కలిగి మనం ఈ లోకంలో జీవించాలి. అందుకే 2వ దశలోనికి రాసిన పత్రికలో ఒక మాట అంటా ఉన్నారు. చూడండి, 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. 2వ దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదవండి. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారు, ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడిన నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పుకు స్పష్టమైన సూచన ఉన్నది. ఇది క్లియర్ అయిన ఎవిడెన్స్ అంటా ఉన్నారు. ఏమని? నీ గురించి వ్యర్థంగా మాట్లాడతారు, నీ గురించి అనేకమైన నిందలు చెప్తారు, నీ గురించి నెగిటివ్ చెప్తారు, నువ్వు చేసేదని తప్పు అని చెప్తారు, నీకేం తెలియదని చెప్తారు, అన్ని నువ్వే చేసావంటారు. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఎన్ని వచ్చినాయి అనుకోండి, మన భక్తి జీవితం బాగుంది అని మనం అర్థం చేసుకోవాలి. అట్లా కాకుండా అయ్యా పలానా సేవకుడు, పలానా శాలేం ప్రార్థన మందిరంలో ఉండే సేవకుడు చాలా మంచివాడు, వచ్చిన తర్వాత చాలా డెవలప్మెంట్ అయింది, మనుషులు చాలా ఉన్నారు, అబ్బా అసలు ఆయన మించినోడు లేడు అంటే ఎలాంటి ఉపయోగం లేదు.
ఫలానా సేవకుడు అరే గట్టిగా చెప్తాడు రా బాబు, ఎప్పుడు చెప్పిన ఇదే చెప్తాడు, ఎట్లా ఉండాలంటాడు, అట్లా ఉండాలంటాడు, ఎట చేయకూడదు అంటాడు, చూడండి, మన జీవితంలో సరిదిద్దుకునేవారుగా మనం ఉండాలి. మన జీవితం, మన వాక్యం ఎట్లా ఉంటుందంటే ఐస్ క్రీమ్ కోటెడ్గా ఉండకూడదు. ఎట్లా ఉంటుందంటే చాకోబార్ రైస్ మనకందరూ బాగా తెలుసు. పైన చక్కగా చాక్లెట్ కనపడతా ఉంటుంది, లోపల వేరే ఉంటుంది కదా. మనం చాక్లెట్ చూడంగానే మొత్తం చాక్లెట్ అనుకుంటాం, లోపల వేరేది ఉంటుంది. మన జీవితాలు ఎట్లా ఉండాలంటే మనం ఈ యొక్క శ్రమల్లో మనం ఓర్పును కలిగిన వారుగా ఉండాలి. అందుకంటున్నాడు 4వ వచనం, అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమల్లోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. అట్లా గర్వంగా చెప్పుకునేలాగా ఉండాలి మన భక్తి జీవితం. అరే పలానా సేవకుడు ప్రార్థన చేస్తే ఈ వ్యాధి వెళ్ళిపోతా ఉంది, ఈ బాధ పోతా ఉంది అని చెప్పుకునేలాగా ఉండాలి. అట్లా కాకుండా మన ఆత్మీయ జీవితం బాగోకుండా ఈ లోకంలో మన ఇష్టానుసారంగా మనం జీవించి డబ్బు చుట్టూ తిరిగి డబ్బే శాశ్వతం, డబ్బు సంపాదించాలి. ఏం చేస్తాం ఈ లోకంలో? డబ్బు సంపాదిస్తే అది నిజమైన సేవ కాదు. మనుషుల యొక్క ఆత్మను మనం సంపాదించేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనం వినేవారుగా ఉండకూడదు, వాక్యానుసారంగా మనం జీవించేవారుగా ఉండాలి. వాక్యం చక్కగా విని మనం బూతులు మాట్లాడామనుకోండి, నేను అప్పుడప్పుడు అనిపించింది, కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, నాకు సిగ్గేసింది, ఎవర్రా బాబా మీకు చెబుతుంది అనుకుంటా, నేను తింతే అంట. రోడ్డు మీద ఎవరన్నా మాట్లాడుకుంటా ఉన్నారు, బూతులు మాట్లాడుతూ ఉన్నారు అనుకోండి, ఎక్కడిగా ఎవర్రా బాబా వీళ్ళ సేవకుడు అనుకుంటా నేనైతే. మన జీవితం మారాలి, మనం మాదిరికరమైన జీవితాలు జీవించేవారుగా ఉండాలి, మనం చూసి మారేవారుగా ఉండాలి మన ప్రక్కన వాళ్ళు. అందుకే ఓర్పు కలిగిన వారుగా ఉండాలి. చివరగా చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూసుకొని మనం ముగించుకుందాం. నా ప్రియ సహోదరులారా ఆలకించురి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారిని తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఈ లోకంలో మనం దరిద్రులుగా ఉన్నావేమో, ఏమి లేని వారుగా ఉన్నావేమో, అయితే ఈ స్థితిలో మనం విశ్వాసంతో ఉండాలి. అందుకోసం దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంతేగాని మనం ఉసూరుమంటా ఉండాలి, మనం ఏదో పోగొట్టుకున్న వాళ్ళగా, లేదంటే వరద బాధితులు వలె మనం ఈ లోకంలో ఉండకూడదు. హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. నా దేవుడు నాకున్నాడనే గర్వంతో మనం ఈ లోకంలో జీవించేవారుగా ఉండాలి. అందుకంటున్నాడు, ఈ లోక విషయములో దరిద్రులు అంటే మనకు పరలోకంలో దేవుడు మనకి ఎంత ఇస్తాడో ఆయన. ఈ లోకంలో మనం దరిద్రులుగా ఉంటే మనం ధన్యులం. చూడండి, అందుకే అంటారు, ఈ లోకంలో సంపాదించలేని ఎంత ఈజీగా ఎంత తేలిగ్గా మాట్లాడతారు. అది ఎవరైనా ఈ లోకంలో సేవకులైనా అంతే. ఒక విలువ ఉండాలంటే ఒక మంచి కోటు, ఒక 60-70 వేల రూపాయలు కోటు వేసుకుని అన్నాం అనుకోండి, ఆ సేవకుడు ఎంత విలువైన సేవకుడు. ఐగర్ ఏదో పిచ్చి బట్టలు వేసుకుంటే ఏముందలే, మనవాడిగా మన పిల్లడిగా, అసలు ఏముండదు, భయం లేదు, ఏమి లేదు. భక్తి మాత్రం ఉంటుంది, భక్తి లేదని నేను చెప్పను. మన జీవితంలో భయభక్తులు కలిగి ఈ లోకంలో జీవించాలి. అందుకే ఈ లోకంలో దరిద్రులుగా ఉంటే ఆ విశ్వాసం అందు భాగ్యవంతులుగా ఉంటాం మనం. అందుకే కూడా అంటా ఉన్నాడు, తన్ను ప్రేమించు వారిని. అంటే దరిద్రమైన స్థితిలో మనం జీవించేటప్పుడు విశ్వాసం కలిగి మనం దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలి. అప్పుడు మనం ధన్యులు. అంతేగాని మనకు డబ్బు వచ్చి మనం బాగుండి అంతా బాగుంటే ఎవరైనా చేస్తారు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు విశ్వాసం ద్వారా మనం కట్టబడాలి మన జీవితాలు. అందుకే దేవుడు మన మందిరాన్ని ఒక ఉదాహరణగా పెట్టాడు. మనం ఏమి లేనప్పుడు మొదలు పెట్టాం, దేవుడు ఆశీర్వదించడం ఆపల. మందిరం పరంగా మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి. నేను అదే కోరుకుంటా ఉన్నా, మన కుటుంబాలు కూడా ఈ విధంగా ఆశీర్వాదం పొందాలి. అంతేగాని మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించి ఏందా దేవుడు మనల్ని చూడలేదు అనుకోకూడదు. ఇప్పుడు మన మందిరం ఏ విధంగా అయితే దినదినం ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతా ఉందో అదే విధంగా మన కుటుంబాలు మన బిడ్డలు ఆశీర్వదించబడాలి. ఎందుకంటే దేవుని మందిరం కాబట్టి ఇది దేవుడు వదిలిపెట్టలే. నేనైతే నా వల్ల కాదు, ఒక మాటలో చెప్పాలంటే ఓపెన్గా ఒప్పుకుంటున్నా. కానీ దేవుడు ఏం చేసిండు, విశ్వాసం ద్వారా మనందరం కలిసి విశ్వాసంతో మనం దేవుని వైపు చూసాం, దేవుడు కార్యాలు చేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనందరం దేవుని యొక్క సన్నిధిలో ఆయన వైపు చూస్తా ఆయన యొక్క రాజ్యంలో మనం ఉండాలి అంటే కొన్ని నియమాల గురించి మనం చూసుకున్నాం. దీనత్వాన్ని మనం కలిగి ఉండాలి, పేదలుగా మనం ధన్యులు అని చెప్తా ఉన్నారు.
తర్వాత దృఢమైన మనసు మనం కలిగి ఈ లోకంలో జీవించేవారుగా ఉండాలి. నూతన జన్మ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. మనం ఓర్పును కలిగి మనం ఈ లోకంలో జీవించాలి. విశ్వాసం, ప్రేమ కలిగి ఈ లోకంలో ఎప్పుడైతే మనం జీవిస్తామో దేవుని యొక్క రాజ్యంలో మనం అడుగు పెడతాం. డబ్బు ఉంటే అని మనం ఏం చేయలేం. ఇవన్నీ మనం కలిగి ఉండాలి. వీటి కోసం మనం పోరాడదాం. మన యొక్క బ్రతుకు దినములన్నీ వీటి కోసం పోరాటం చేయాలి. ఏమని? అయ్యా నాకు విశ్వాసం కావాలి, నాకు ప్రేమ కావాలి, నాకు ఓర్పు కావాలి, నాకు సహనం కావాలి. ఒకవేళ నేను పేదవాడిగా ఉన్నానేమో, నాకు ఆనందం కావాలి, నాకు సంతోషం కావాలి అని దేవుని సన్నిధిలో మనందరం అడిగేవారుగా ఉందాం. దేవుని సన్నిధిలో మనం ఆశీర్వాదాలు పొందేవారుగా ఉందాం. అందరు తల్ల వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మేమందరం మీ సన్నిధిలో చేరి తండ్రి, మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. మీ యొక్క వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అవును తండ్రి, ఈ లోకంలో మేము జీవించేటప్పుడు తండ్రి, మేము ఓర్పు కలిగిన వారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. మాకు శ్రమలన్నిటిలో తండ్రి, మాకు విశ్వాసాన్ని బట్టి నైనా మీ వైపు చూస్తూ ఆనందించేవారుగా ఉండే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. దేనమైన మనసు కలిగిన అయినా ఈ లోకంలో ఉండేవారుగా ఉండే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. ఇక్కడ చేరి ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉన్న తండ్రి. విశ్వాసంలో వాళ్ళు అభివృద్ధి చెందడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. వారికి ఉన్న ప్రతి పరిస్థితుల్లో తండ్రి మీరున్నారనే ధైర్యంతో ఈ లోకంలో జీవించలాగినా తగిన సహాయం చేసింది తండ్రి. ఎవరైతేనైనా కన్నీరు కారుస్తూ ఉన్నారో తండ్రి, ఎవరైతే బాధలో ఉన్నారో తండ్రి, మీ యొక్క వాక్యం ద్వారా వారిని ఓదార్చమని అడుగుతూ ఉన్న తండ్రి. వారికి కావాల్సిన ప్రతి అవసరాన్ని మీరు తీర్చమని అడుగుతూ ఉన్న తండ్రి. ఎవరైతేనైనా మైక్ శబ్దం ద్వారా ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారో తండ్రి, వారి కుటుంబాలు మీ కార్యాలు జరిగించమని అడుగుతున్నాను. ముఖ్యంగా నాయన మీ సన్నిధికి రావడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇంకా నన్ను యూట్యూబ్ ద్వారా ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి తండ్రి. వారి జీవితాలు మార్చమని అడుగుతూ ఉన్నా తండ్రి. వారికి నూతనమైన జన్మ అనుభవాన్ని కలిగించమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇంకా నేను ఎగ్జామ్స్ రాసే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారికి మంచి జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుతూ ఉన్నా తండ్రి. వారికి మంచి మార్కులు రావడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇంకనైనా యవ్వన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు చేసే పనుల్లో మీరు తోడుగా ఉండండి. ఇంకా ఉద్యోగాలకు ఎవరైతే బాధపడుతూ ఉన్నారో తండ్రి, వేదన పడుతూ ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి తండ్రి. వారికి నేను ఒక ద్వారాన్ని తెరవమని అడుగుతూ ఉన్నా తండ్రి. వారికి నేను మంచి ఆలోచన కలుగు చేసి ముఖ్యంగా మీ సన్నిధికి రావడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. మీ సన్నిధిలో వర్ధిల్లడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇంకా వృద్ధాప్యులన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క వృద్ధాప్య సమస్యలు మీరు తోడుగా ఉండి నడిపించండి. చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారికి కావాల్సిన పోషణ మీరు అనుగ్రహించండి. వారి చుట్టూ మీరు కావాలి ఉండమని అడుగుతూ ఉన్నా తండ్రి. అన్ని విషయాల్లో మీకు సహాయం దయచేయండి తండ్రి. ముఖ్యంగా నేను మందిరానికి వచ్చే ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరు నాయన విశ్వాసంలో వారు ఎదిగినైనా మీకు సన్నిధిలో బలపడేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఈ లోక ఆచారాల వైపు చూడకుండా తండ్రి, వారు ప్రతి ఒక్క విషయంలోనైనా మీ యొక్క వాక్యం ద్వారానైనా వారు అభివృద్ధి పొందే భాగ్యాన్ని దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. వాక్యం యొక్క సారాన్ని పొందడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఎప్పుడైనా మీ సన్నిధిలో ఆనందించేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. భయభక్తులు కలిగిన వారుగా ఉండే భాగ్యాన్ని దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. ముఖ్యంగానైనా ప్రతి ఒక్క కుటుంబంనైనా కుటుంబాలుగా మీ సన్నిధికి వచ్చే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. ఇంకా ఎవరైతేనైనా బాప్తీసం తీసుకోకుండా ఉన్నారో ప్రతి బిడ్డని మీరు దర్శించండి తండ్రి. వారి మనసును మార్చుకొని అయినా వారు బాప్తీసం తీసుకోవడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఎవరైతే బాప్తీసం తీసుకోవాలి అని అనుకుంటూ ఉన్నారో తండ్రి, వారు ముందుకు వచ్చి బాప్తీసం తీసుకోవడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. అవును తండ్రి, అంత్య దినాల్లో మేము నివసిస్తూ ఉన్నాం తండ్రి. ఇక రోజులను వారు జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఈ దుర్దినాల్లో వారు త్వరగా బాప్తీసం తీసుకుని ఆయన మీ దగ్గరికి రావడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. అనేకమైన ఆయన ఈ యొక్క వ్యాధుల గురించి మేము వింటూ ఉన్నాం తండ్రి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇంకా వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారి వివాహాలు జరగడానికి తగిన సహాయం మంచి కుటుంబం తోడు ఉండమని అడుగుతూ ఉన్నా తండ్రి. అందరి కుటుంబాలకైనా మీ కృప ద్వారానైనా మీ యొక్క మేళ్లు పొందడానికి వారిని సిద్ధపరచమని అడుగుతున్నాం. ముఖ్యంగానైనా ఈ యొక్క వాక్యాన్ని ఎవరైతే విని ఉన్నారో తండ్రి, వారి జీవితాల్లో మీకు కార్యాలు జరిగించమని, వారికి కావాల్సిన ప్రతి అవసరాన్ని మీరు తీర్చమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకు తన్ను ప్రేమించే వారందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.